హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెన్సెక్స్లో వ్యూ పాయింట్ ఆఫ్ లో చూడండి. నేను లాస్ట్ డే చెప్పాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యాడ్లిస్ట్లో యాడ్ చేసుకొని కాల్స్ అనేసి అవేంటి అంటే 81,600 పుట్టును 82,600 కాల్. ఓకే, ఈ 2 కాల్స్ కూడా ఏంటి అంటే మనము అరౌండ్ 660 పాయింట్స్ ఉంది మన క్యాపిటల్. సో హై చూడండి, ఇక్కడ మీరు 710. ఓకే, అంటే మన క్యాపిటల్ సేవ్ అయినా కూడా అప్పుడు ఆ 700 టచ్ అయిన ఆ టైంలో ఏంటంటే మినిమం ఒక 200 రేంజ్లో మన క్యాపిటల్ అనేది కాకుండా సబ్ గెయినింగ్ అనేది ఉంది. 200 పాయింట్స్ రేంజ్ అంటే అక్యురసీగా ఉంది. మార్కెట్ అనేది ఓల్టాలిటీలో ఉంది. నేను షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది, అప్లోడ్ చేశాను. ఓల్టాలిటీ మార్కెట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే బయింగ్ సైడ్ అంటే కాల్ సైడ్ బై చేస్తున్నారు, పుట్ సైడ్ బై చేస్తున్నారు. అలాగే ఈ పుట్ సైడ్ డౌన్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ సైడ్ కూడా డౌన్ చేస్తున్నారు. ఓల్టాలిటీ మూమెంట్లో ఎప్పుడు కానీ వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రైజెస్ అనేది కొంచెం మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాల్ సైడ్ ఏమైనా ప్రైస్లో మనం ఆర్డర్ ప్లేస్ చేసినా అక్కడ ఎంతో కొంత ప్రాఫిట్ కనిపిస్తుంది. పుట్ సైడ్ చేసిన వాళ్ళకి కూడా ప్రాఫిట్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ అనేది ఓల్టాలిటీలో ఉంటేనే అలా ఉంటుంది. సో అలాంటి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తర్వాత రోజు లేకపోతే తర్వాత ఒక 2 or 3 days ట్రేడింగ్ సెషన్స్లో ఏమవుతుందంటే ప్రైజెస్ అనేది డిక్రీజ్ అయిపోతుంటాయి, అంటే పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మన ఆర్డర్స్ అనేది అలాగే హోల్డ్లో పెట్టేస్తే మాత్రం లూజ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఎస్పెషల్లీ వీక్లీ వైజ్లో సెన్సెక్స్లో కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. ఓకేనా, సో నేను ఇప్పుడు ఈవెన్ క్లయింట్స్ కూడా నేను ఇవాళ ఎలాంటి కాల్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మార్కెట్ అనేది ఓల్టాలిటీలో ఉంది. ఓల్టాలిటీలో ఉన్నప్పుడు వీక్లీ వైజ్లో నేను అస్సలు ఎంటర్. ఓకేనా, ఓకే ఫైన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం పదండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ వైజ్లో మేము 10 అటెంప్ట్స్ అనేది క్లోజ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ 11th అటెంప్ట్ అనేది హోల్లో ఉందండి. ఒకసారి నేను స్ట్రైక్స్ చెప్తాను, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, యాడ్లిస్ట్లో యాడ్ చేసుకొని. ఓకేనా, 53,600 పుట్ అండి అండ్ 53,900 కాల్. కామన్గా మేము ఒక 900 పాయింట్స్ రేంజ్లో ఇక్కడ క్యాపిటల్ అనేది హోల్డ్ చేసాం. ఓకేనా, ఈవెన్ మంత్ ఎక్స్పైరీ కదా బ్యాంక్ నిఫ్టీ, ఎండ్ వరకు మీరు చూడండి టార్గెట్ అనేది రీచ్ అవుతుందా లేదా, అలాగే మనకి ప్రాఫిట్ అనేది నిజంగా ఇక్కడ కనిపిస్తుందా లేదా సమ్ పాయింట్స్ రేంజ్లో అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఒక పర్సన్ ఒక చెప్తున్నారన్నా లేకపోతే ఎవరైనా కాల్స్ ప్రొవైడ్ చేస్తున్నారన్నా ఫస్ట్ ఏంటి అంటే అబ్జర్వ్ చేయాలి. ఒక 1 month అబ్జర్వ్ చేసినా లేకపోతే ఒక 2 months వరకు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ నిజంగా కంటెంట్ అనేది వర్త్ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా. సో దాన్ని అనలైజ్ చేసుకుంటానని తర్వాత వెళ్ళండి. ఓకేనా, అంతేగాని చెప్పంగానే నమ్మాలి చేయాలని ఎవరు అనుకోరు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది కొంచెం పేషెన్సీగా ఉండి మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఇవాళ మీ టైం వేస్ట్ అవుతుంది అనేసి అనుకుంటారు. ఒక 1 month 2 months మీరు అబ్జర్వ్ చేయడం వల్ల ఎవరైనా నేనే అని కాదు, నా ఛానలే అని కాదు, ఏ ఛానల్లో చెప్పిన దాంట్లో అయినా మీకు కంటెంట్ అనేది వర్త్ ఉందా లేదా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దాని తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అనేసి నేను అనుకుంటాను. సో ఈ 2 కాల్స్ అయితే హోల్లో ఉన్నాయండి. సెకండ్ వర్షన్ ఇప్పుడు మంత్లీ వైజ్లో 3 వర్షన్స్ ఉన్నాయన్నాను కదా, అందులో సెకండ్ వర్షన్ ఇది. సో క్లియర్ అయిపోతుంది ఈ కాల్తోని. థర్డ్ వర్షన్ ఉంది, కాకపోతే అది ఏంటి అంటే ప్రైజెస్ అనేది డిక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ 1200 to 1300 పాయింట్స్ రేంజ్, సెకండ్ వర్షన్లోనేమో మినిమం 8 to 1000 పాయింట్స్ రేంజ్లో, ఇంకోటి ఏమో మోస్ట్లీ 400 to 450 రేంజ్లో మాత్రమే. అంటే ప్రైజెస్ అనేది ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్ది వర్షన్స్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. పాయింట్స్ రేంజ్లో స్ట్రక్చర్స్ కాదు, ప్రైస్ యాక్షన్స్లో స్ట్రైక్స్ ప్రైస్లో మాత్రమే చేంజెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇదండి. ఇదంతా కూడా ఏంటంటే నా ఛానల్ చెప్పే ప్రతి ఒక్కటి నేను ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాను. మీకు వర్త్ ఉందనుకుంటేనే రండి. రేపటి రోజున మార్కెట్ ఏమవుతుంది, ఎలాంటి క్యాండిల్ పడుతుంది అని ప్రెడిక్ట్ చేయడం అన్నెసెసరీ అండి. టైం వేస్ట్ తప్పించి అలా ఏముండదు. ఎఫ్ఎన్ఓ ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళు ఫస్ట్ స్ట్రక్చర్స్ నేర్చుకోండి. స్ట్రైక్స్ అనేది ఆ ప్రైజెస్ అనేది ఎలా మూవ్ అవుతుంది, వీక్లీ వైజ్లో ఎలా క్లోజ్ అవుతుంది, మంత్లీ వైజ్లో అయితే ఎలాంటి క్లోజింగ్ ఉంటుంది, ఏ పాయింట్స్ రేంజ్లో అవుతుంది, ఎక్కడ జీరోస్ అవుతున్నాయి, ఏ స్ట్రైక్ ప్రైజెస్ జీరో అవుతున్నాయి, మనకి వచ్చే మంచి మూమెంట్ ఇస్తుంది, ఇవన్నీ ఫస్ట్ నేర్చుకోండి. క్యాండిల్స్నే కంప్లీట్గా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే అది అవ్వదు. ఇప్పుడు న్యూస్ బేస్లో చూసినా కూడా ఎవ్రీడే ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంటుంది. ప్రతి న్యూస్కి మార్కెట్ ఏం రియాక్ట్ అవ్వదు. ఓకేనా, కొన్ని డేస్ ఉంటాయి, నేను కాదనట్లేదు, కానీ ప్రతిరోజు స్పెషలా అంటే అలా ఏం ఉండదు.
ఓకే. న్యూస్ బేస్‌లో మార్కెట్ అనేది మూవ్ అవ్వాలి అంటే రోజు ఏమవుతదంటే కొన్ని వందల న్యూస్‌లు వస్తా ఉంటాయి. ఓకేనా? ఏ కంట్రీకి సంబంధించి వచ్చినా గూడా. కానీ ఎంత వరకు తీసుకుంటది మార్కెట్ అనేది మీరు అవి గూడా అనలైజ్ జేసుకోండి. ఇప్పుడు ఏదైనా గూడా ఒకరు చెప్తేనే నేర్చుకోవాలనేది ఏముండదు. మనకు మనం ఓన్‌గా నేర్చుకోవాలంటే కొంచెం టైం ఇవ్వాలి. ఓకేనా? మీటొక డైలీ ఒక 1 ఆర్ 2 అవర్స్ టైమ్ ఇచ్చి మార్కెట్‌కి మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏ ఛానెల్‌లో చూసినా గూడా కొన్ని కంటెంట్స్ అనేది దగ్గరగా ఉంటాయి. ఓకేనా? సో, వాటిని మీరు అనలైజ్ చేసుకుంటూ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటి అంటే మీకొక కంటెంట్ అనేది మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? అలా రావడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఇదండి మన ఛానెల్‌లో ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెంతీ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు కొంచెం టైం కుదరక జస్ట్ షార్ట్ వీడియోలో చెప్పేస్తున్నాను. కానీ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఏదైనా ఈజీగా రాదు. ఓకే. అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయండి చూడండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.